హలో ఫ్రెండ్స్, నేను మీకు లాస్ట్ టైం చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. లాస్ట్ టైం మేము మీకు ఏం చెప్పాలంటే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో. సో ఇప్పుడు చూడండి. సో నేను ఈరోజు లాస్ట్లో జరిగిన విషయాల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో లాస్ట్ మనం వీడియోలో ఏం చెప్పామంటే మ్యాక్సిమము నిఫ్టీ 50 వచ్చేసి 25,787 వరకు వెళ్తుంది అనుకున్నాము. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 57,638 వెళ్తుంది అనుకున్నాము. అలాగే సెన్సెక్స్ వచ్చేసి 83,643 అనుకున్నాము. సో మనము చెప్పిన విధంగానే లాస్ట్ టైము ఆల్మోస్ట్ నిఫ్టీ 50 వచ్చేసి 25,781 వరకు వెళ్ళింది. సో మనం ఇక్కడ రీచ్ అయ్యాము. సో రెండోది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనం ఏం చెప్పుకున్నామంటే మ్యాక్సిమము ఆ రోజు క్రాస్ అవుతుంది అన్నది 57,638. సో ఆ రోజు క్రాస్ అయిన మ్యాక్సిమము 57,830. సో మనం చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ వెళ్ళింది. సో వెరీ హ్యాపీ. ఇంకొకటి సెన్సెక్స్ కూడా ఆ రోజు మనం ఏం చెప్పామంటే 83,643 అని చెప్పాము. సో ఒకవేళ 83,643 క్రాస్ అవుతే 84,000 క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పడం జరిగింది. అనుకున్నట్టే ఆ రోజు 84,172 వెళ్ళింది. సో మనం చెప్పిన విధంగా లాస్ట్ టైం వీడియోలో చాలా క్లియర్గా మనం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసాం. కానీ ఈ వీడియోలో మాత్రం ఓన్లీ నిఫ్టీ 50 మాత్రమే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీనికంటే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను మీకు. అసలు షేర్ మార్కెట్ అంటే ఏంటో తెలిసింది. అసలు షేర్ మార్కెట్లో మీరు ఏం చేస్తున్నారు, మీరు మనీని ఎర్న్ చేస్తున్నారా, గెయిన్ చేస్తున్నారా అందరికన్నా ముందు షేర్ మార్కెట్ మీకు అర్థమైందా లేదన్నది చాలా ఇంపార్టెంట్. షేర్ మార్కెట్లో ఒకరోజు 200% ప్రాఫిట్ వస్తుంది, ఒకరోజు 100% లాస్ వస్తుంది. అసలు షేర్ మార్కెట్లో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనకు సరిగా నాలెడ్జ్ ఉన్నదా లేదా అనేది మనకే తెలియదు చాలామందికి. సో నాలెడ్జ్ ఉంది అని బ్లైండ్గా కొంతమంది క్యాండిల్ ఇలా వెళ్తుంది, సో వెంటనే ఇంకో క్యాండిల్ వస్తుంది, లేకుంటే క్యాండిల్ పైకి వెళ్తుంది వెంటనే ఎంటర్ అయిపోయి క్యాండిల్ క్లోజ్ కాగానే క్లోజ్ అయిపోతున్నారు. సో అది ట్రేడింగ్ కాదు. ట్రేడింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. దీన్ని జూదర్ లాగానో లేకుంటే వ్యసనం లాగానో చూసుకుంటే ఇది మీకు సక్సెస్ అనేది లైఫ్లో ట్రేడింగ్లో మీరు సక్సెస్ కాలేరు. సో మీ ట్రేడింగ్లో కావాల్సింది సైకాలజీ. ఎవరైతే సైకాలజీ పరంగా సైకాలజీ తోటి ప్రాపర్గా ట్రేడింగ్ చేయగలుగుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. దాదాపుగా ట్రేడింగ్లో 90 to 95% ఫెయిల్యూర్సే ఉన్నారు. 90 to 95% ఆప్షన్ ట్రేడింగ్లో ఎవరు కూడా సక్సెస్ కాలేదు. ఓన్లీ 5% మ్యాక్సిమం 5% మాత్రమే సక్సెస్. ఎందుకంటే ఇక్కడ ఈ 5% మాత్రం ఎందుకు సక్సెస్ అవుతుంది అంటే వీళ్ళు మాత్రమే ప్రాపర్గా సైకాలజీ మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ 90 to 95% పీపుల్స్ ఓన్లీ సింపుల్గా క్యాండిల్ పెరుగుతుంది ఎంటర్ అవుతున్నారు, సింపుల్గా క్యాండిల్ మళ్ళీ పెరుగుతుంది ఎంటర్ అవుతున్నారు, ప్రాఫిట్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ క్యాండిల్ పైకి వెళ్తుంది అనుకుంటున్నారు, అలానే ఆగుతున్నారు, అది మళ్ళీ క్యాండిల్ డౌన్ అవుతుంది, మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ డౌన్ అవుతుంది, తెలియకుండానే ప్రాఫిట్ మొత్తం క్యాపిటల్ మొత్తం లాస్ అవుతున్నారు. అసలు ట్రేడింగ్ ఎలా చేయాలి అంటే ఎవరైతే ప్రాపర్గా స్క్రీన్ చూస్తూ ఎవరైతే ప్రాపర్గా ఇలా రెసిస్టెన్స్ పాయింట్స్ని
ప్రాపర్గా ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వారు చేస్తేనే వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఈ మధ్యన చాలామంది స్టూడెంట్స్ అలాగే చాలామంది ఎంప్లాయీస్ కూడా సింపుల్గా ఎంట్రీ అవుతున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు 1000 రూపాయలు అని చెప్పేసి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నారు, మళ్ళీ ప్రాఫిట్ అనుకుంటున్నారు. కానీ ఓవరాల్ చూస్తే మొత్తం లాస్ట్లోనే ఉంటుంది. దయచేసి ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రము ఎవరైతే ఉన్నారో వారు మాత్రము ఆఫీస్ టైంలో అసలు చార్ట్ని చూసుకోకుండా సింపుల్గా ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అయ్యి చేసేవాళ్ళు దాదాపుగా లాస్ట్లోనే ఉంటారు. ఎవరైతే ప్రాపర్గా చార్ట్ని చూస్తూ చేస్తారో చార్ట్ని చూస్తూ ఫాలో అవుతూ చేస్తారో వాళ్ళకు సక్సెస్ రేటు ఆల్మోస్ట్ 70 to 80% ఉంటుంది. ఎవరైతే చార్ట్ని చూడకుండా ఆ రోజు గ్రాఫ్ని చూసుకోకుండా ఎంట్రీ అవుతూ ఎగ్జిట్ అవుతుంటారో వాళ్ళు ఆల్మోస్ట్ ఓవరాల్గా చూసుకుంటే 100% లాస్ట్లోనే ఉంటారు. ఒకరోజు 10,000 వస్తుంది, ఇంకో రోజు 20,000 పోతుంది మార్కెట్లో. సో అందుకే ఎవరైతే ప్రాపర్గా నేను చూసి చేయగలుగుతాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఆప్షన్స్లోకి రండి. మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి ఆప్షన్స్ మాత్రం చేయగలరు. ఆప్షన్స్ చేయాలి అంటే ప్రాపర్ నాలెడ్జ్ కంటే ముందు సైకాలజీ చాలా ఇంపార్టెంట్. సైకాలజీ లేకుండా ఎమోషనల్గా ఉన్న వాళ్ళు ఆప్షన్ చేస్తే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో ఒకటేసారి 10,000 ప్రాఫిట్ చూసి సంతోషిస్తారు, ఒక 2,000 లాస్ రాగానే టెన్షన్ పడతారు, అరే ఇది మళ్ళీ వస్తుందిలే అని వెయిట్ చేస్తూ 20K ఇట్ మీన్స్ 20,000 వరకు లాస్ అయిపోతారు. సో ఇలాంటి వాళ్ళకు ఆప్షన్ ట్రేడింగ్ కరెక్ట్ కాదు. ఎవరైతే ప్రాపర్గా చార్ట్ చూస్తూ చేస్తుంటారో వాళ్ళకు మాత్రమే ఆప్షన్ ట్రేడింగ్ చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మీరు షేర్ మార్కెట్లో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ ఇది ఒక కంపెనీ షేర్స్ కొనుక్కొని అలాగే హోల్డ్ చేయండి, సరిపోతుంది. మీరు ఇలా ఆప్షన్ చేసి మనీని లాస్ కాకండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనము ఏం మాట్లాడుకుందామంటే ఈరోజు ఓన్లీ నిఫ్టీ 50 గురించి మీకు క్లియర్గా రెసిస్టెన్స్ పాయింట్స్ అలాగే సపోర్టింగ్ పాయింట్స్ చెప్తాను. సో మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న మనము రీచ్ అయిన హైయెస్ట్ పాయింట్ ఉంది నిఫ్టీ 50లో 25,781. ఇది దాదాపుగా 2024 సెప్టెంబర్ 24 నాడు రీచ్ అయింది. మళ్ళీ అది సేమ్ పాయింట్ రీచ్ కావడానికి ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టింది. అంటే ట్రేడింగ్ ఎలా ఉంది, ఆప్షన్ ట్రేడింగ్ ఎలా ఉందని మీకు అర్థం కావాలి. సో సింపుల్గా ఈరోజు క్యాండిల్ పెరుగుతుంది, ఇంకో క్యాండిల్ పెరుగుతుంది, ఇంకో క్యాండిల్ పెరుగుతుంది అని ఎంటర్ అయితే సో టోటల్గా మీ క్యాపిటల్ మొత్తం లాస్ అయిపోతుంది. సో ఒక 1 ఇయర్ టైంని మీరు 1 ఇయర్ టైంలో మళ్ళీ సేమ్ ఈరోజు మళ్ళీ అదే పాయింట్కి రీచ్ అయింది దాదాపుగా. సో 1 ఇయర్ క్రాస్ అయిపోయింది. అంటే మీరు చూడండి ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎంత టఫ్ అనేది, ఎంత క్రిటికల్గా ఉంటుంది అనేది, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో అలాంటప్పుడు మీరు సింపుల్గా చార్ట్ చూడకుండా ఎంటర్ అయిపోయారంటే మీరు టోటల్ ఓవరాల్గా చూస్తే మొత్తం లాస్ట్లోనే ఉంటారు. సో స్టార్టింగ్లో డబ్బులు వస్తాయి, కనబడతాయి, కానీ ఓవరాల్ అంటే కొన్ని రోజులు మీరు ఒక సంవత్సరం చేసిన తర్వాత చూస్తే మీరు చాలా డబ్బులు అందులో లాస్ అవుతారు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే ఓన్లీ నిఫ్టీ 50 యొక్క రెసిస్టెన్స్ పాయింట్ సపోర్టింగ్ పాయింట్స్ గురించి మాత్రమే చెప్తున్నాను.
మిగిలిన బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో ఇప్పుడు నేను చేస్తున్న టైంకి నిఫ్టీ వచ్చేసి 161.5 పాయింట్లు పాజిటివ్లో ఉంది. 161.50 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే మండే రోజు ఎక్స్పైరీ నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూడండి. మండే రోజు గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే నిఫ్టీ ఆల్మోస్ట్ 160 పాయింట్లు పెరిగింది అంటే మండే రోజు దాదాపుగా నేను చెప్పిన పాయింట్ లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ 25,787.1 ఇది క్రాస్తో ఓపెన్ అయింది అంటే మార్కెట్ డైరెక్ట్గా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 25,835, ఆ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 25,908 అండ్ ఆ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 25,975.27. సో దాదాపుగా మనము 26,000కి రీచ్ అయిపోతాం నియర్ బై. ఆ రోజు ఇట్లా గ్యాప్ అప్ అవుతుంది 100%. ఆ గ్యాప్ అప్ వచ్చేసి 25,787 ఇట్లా క్రాస్ అయింది అంటే మనం ఈ పాయింట్ వరకు వెళ్ళే ఛాన్సెస్ చాలా కనబడుతున్నాయి. సో అలాగే ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి మార్నింగ్ ఓపెన్ తోటే ఇది గ్యాప్ అప్ అయ్యి ఇలా గ్యాప్ అప్ అయిన తర్వాత క్యాండిల్ ఇలా 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 గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ క్యాండిల్ ఒకవేళ రివర్స్గా ఇలా వచ్చింది అంటే ఈ క్యాండిల్ ఇలా వచ్చింది, ఇలా గ్యాప్ అప్ అయిన తర్వాత ఇది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ క్యాండిల్ రివర్స్లో స్లోగా కాకుండా ఫాస్ట్గా ఇలా వచ్చింది అంటే ఈ పాయింట్ సపోర్టింగ్ పాయింట్ ఇట్లా క్రాస్ చేసింది అంటే మీరు వెంటనే టెన్షన్ పడకండి. మళ్ళీ ఇది ఒక్కొక్కసారి మీరు అప్డేట్ చేస్తుంటారు చార్ట్ ప్యాటర్న్లో ఇలా ఒక సన్నటి లైన్ ఇలా పై వరకు వస్తుంది. సో మళ్ళీ మార్కెట్ క్లోజ్ చేసేసరికి ఇది ఎక్కడైతే క్లోజ్ అవుతుందో లాస్ట్ వరకు అక్కడ వరకు మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుంది. సో అప్పుడు మీరు మార్కెట్ని ఇలా వెళ్ళి ఇలా వచ్చి మళ్ళీ స్లో ఇది క్రాస్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో మార్కెట్ చాలా వోల్టాలిటీలో జరుగుతుంది ఎక్స్పైరీ రోజు. సో అందుకని మీరు ఎక్స్పైరీ రోజున ఆ రోజు మాత్రం వితౌట్ చార్ట్తో మాత్రం అస్సలు చేయొద్దు. చార్ట్ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ మాత్రమే చేయాలి. ఆ రోజు మొత్తం ఫోకస్ ఓన్లీ చార్ట్ లేకుండా సింపుల్గా పెరిగింది, పాజిటివ్ క్యాండిల్ వచ్చేసింది, నేను ఎంటర్ అయిపోతున్నా, మళ్ళీ నెగిటివ్ క్యాండిల్ వచ్చింది మళ్ళీ ఎంటర్ అవుతున్నా అని చేస్తే మాత్రం హ్యూజ్గా లాస్ వస్తుంది, చాలా లాస్ అయిపోతారు మనని. సో ఇప్పుడు సపోర్టింగ్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. రెసిస్టెన్స్ పాయింట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సపోర్టింగ్ పాయింట్స్లో ఒకవేళ రేపు 25,706 ఇట్లా క్రాస్ అయితే డైరెక్ట్గా 25,635 వరకు వస్తుంది. దాని తర్వాత మళ్ళీ 25,573 వరకు వెళ్తుంది. సో మీరు మార్కెట్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నేను లాస్ట్ చెప్పిన వీడియోలో జరిగిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, నాకు అది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను ఇంకా మరి కొన్ని వీడియోలు మీకోసం క్లియర్గా చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అలాగే వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే. ఒకవేళ ఆ వీడియోస్ వల్ల మీకు ఏమైనా యూజ్ ఉంది అంటే బెల్ బటన్ కూడా గంట సింబల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు ప్రతి వీడియో మీకు కనిపిస్తుంది. సో ఈరోజు నేను చెప్పింది ఓన్లీ నిఫ్టీ 50 గురించి మాత్రమే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు
మండే రోజు ఎక్స్పైర్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.